వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్ అనే అంశాలను తెలుసుకుందాం. ముందుగా ప్రణాళికలను ఓసారి పరిశీలిద్దాం. ప్రణాళిక అంటే ఏమిటనేది ముందు మనం గ్రహించినట్లయితే, ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాల సాధనకు నిర్ణీత కాల వ్యవధిలో ప్రయత్నపూర్వకంగా చేసే కృషిని ప్రణాళికలుగా అభివర్ణించవచ్చు. ముందుగా నిర్ణయించుకున్నటువంటి లక్ష్యాల సాధనకు నిర్ణీత కాల వ్యవధిలో ప్రయత్నపూర్వకముగా చేసే కృషిగా అభివర్ణించవచ్చు. అయితే మనం అర్థశాస్త్ర పరిభాషలో ఒకసారి ప్రణాళికలను పరిశీలించినట్లయితే, ప్రణాళిక అంటే నిర్ణీత కాల వ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి లేదా ఆర్థిక వ్యవస్థలోని కార్యకలాపాలను నిర్దేశించిన లక్ష్యాల వైపుకు ఒక క్రమంలో నడపడాన్ని ప్రణాళికగా నిర్వచించవచ్చు. అర్థశాస్త్ర పరిభాషలో ఏమిటండి ప్రణాళిక అంటే? నిర్ణీత కాల వ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలను, నిర్ణీత కాల వ్యవధి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అంశాన్ని మనం ఎప్పుడు సాధిస్తాము, ఎప్పటికి సాధిస్తాము అనే ఒక నిర్ణీత కాల వ్యవధి లేనట్లయితే దాన్ని ప్రణాళికగా తీసుకోలేము. అది 1 సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు. ఒక లక్ష్యాన్ని సాధించడానికి నిర్ణీత కాల వ్యవధి అనేది చాలా అవసరం. దానితో పాటు ఒక లక్ష్యం అంటూ ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలనేది, ఆ వైపుగా ఎలా ప్రయాణిస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. కావున అర్థశాస్త్ర పరిభాషలో ఈ విధంగా మనం నిర్వచించుకోవచ్చు. అయితే భారతదేశ పంచవర్ష ప్రణాళికలు ముందుగా మనం పరిశీలించేటంటి కంటే ముందుగా ప్రణాళికల యొక్క లక్ష్యాలు, ప్రణాళికల యొక్క లక్షణాలు, ప్రణాళికల యొక్క రకాలు, ప్రపంచానికి ప్రణాళికలు ఏ విధంగా పరిచయం అయ్యాయి అనేది మనం పరిశీలించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అయితే ప్రపంచానికి ప్రణాళికలను పరిచయం ఏ విధంగా ఏర్పడింది అనేది ముందుగా మనం పరిశీలించుకోవాలి. ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి దేశం రష్యా. ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేసిన దేశం ఏంటండి? రష్యా. ఎప్పుడు? 1928లో. ఇక్కడ ఒకటి అంశాన్ని మీరు గ్రహించాలండి. నేను చెప్పే ప్రతి అంశం కూడా బిట్టే. ఆ యొక్క అర్థశాస్త్ర పరిభాషలో ప్రణాళిక నిర్వచనం క్రింది వాటిలో ప్రణాళిక నిర్వచనాన్ని ఏ విధంగా వర్ణించవచ్చు అని ఇవ్వచ్చు. ప్రణాళిక పరిచయం చేసిన దేశం ఏదైనా ఇవ్వచ్చు. ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారని ఇవ్వచ్చు. ఏ వ్యక్తి ప్రవేశపెట్టారని కూడా ఇవ్వచ్చు. స్టాలిన్. ఎప్పుడు? స్టాలిన్ రష్యాలో ప్రణాళికలు 1928లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అయితే ప్రణాళికలు ఆవశ్యకత ప్రపంచానికి అవసరం అవ్వడానికి గల కారణాన్ని మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే, ప్రపంచంలో ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఏర్పడడం వలన ప్రతి ఒక్క దేశం ప్రణాళికల వైపుగా ముందుకు అడుగులు వేయడం అనేది జరిగింది. అసలు ఇక్కడ ఆర్థిక మాంద్యం ఏంటనేది మనం ఒక్కసారి పరిశీలించాలి, తెలుసుకోవాలి. నిత్యం వస్తు ధరల పెరుగుదలను ఏమంటారు? ద్రవ్యోల్బణం అంటారు. ఏంటండి? నిత్యం వస్తువుల యొక్క ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. ఆర్థిక మాంద్యం అంటే ఇక్కడ ఏంటంటే వస్తు ధరలను నిరంతరం పడిపోవడాన్ని ఆర్థిక మాంద్యంగా నిర్వచించవచ్చు. ఆ వస్తు ధరలను నిరంతరం పడిపోవడం వల్ల ఆ వ్యక్తి యొక్క కొనుగోలు శక్తి. అయితే ఆర్థిక మాంద్యం కాలంలో వస్తువులకి డిమాండ్ అనేది పడిపోతుంది. వస్తువులకి డిమాండ్ అనేది పడిపోవడం వల్ల వ్యక్తి యొక్క కొనుగోలు శక్తి కూడా పడిపోతుంది. ఆర్థిక మాంద్యం కాలంలో వస్తువుల యొక్క డిమాండ్ తగ్గిపోవడం వల్ల వస్తు సప్లై కూడా చేయరు కదా. డిమాండ్ తగ్గిపోయినప్పుడు ఆ వస్తు సప్లై చేయకపోవడం వలన ఆ యొక్క కంపెనీపై ఆధారపడినటువంటి వ్యక్తుల యొక్క ఉద్యోగాలు కోల్పోతారు. ఆ ఉద్యోగాలు కోల్పోవడం వల్ల వాళ్ళు నిరుద్యోగులుగా మారే అవకాశం ఉంటుంది. ఆ నిరుద్యోగులుగా మారడం వలన వారు కొనుగోలు చేసే శక్తి సామర్థ్యాలను అనేమాట కోల్పోవడం అనేది జరుగుతుంది. కావున ఆర్థిక మాంద్యం సమయంలో ఈ యొక్క సమస్యను మనం ఎదుర్కోవడం జరుగుతుంది. కావున
ఈ యొక్క ఆర్థిక మాంద్యమే మనకి ప్రణాళికల వైపుకి వెళ్ళేటట్లుగా చేసింది. ఓకేనండి. అయితే ప్రణాళికలు ప్రపంచానికి పరిచయం చేసిన వారిని తెలుసుకున్నాం. అయితే ప్రణాళిక లక్షణాలను మనం ముందుగా తెలుసుకోవాలి. ప్రణాళిక లక్షణాలని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రణాళిక లక్షణాలను మనం తెలుసుకోవాలి. ఎందుకు ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రణాళిక లక్షణాలను అన్నామంటే, ఇప్పుడు ఒక విద్యార్థి ఒక ప్రణాళికను వేసుకున్నట్లయితే అది విద్యా ప్రణాళిక, ఆడి యొక్క ప్రిపరేషన్ ప్లాన్ అనేది అవుతుంది. అది అదేవిధంగా ఒక దేశం యొక్క ప్రణాళికలను మనము పరిశీలించినట్లయితే ప్రతి ఒక్క అంశం ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. కావున ఆర్థిక వ్యవస్థ ప్రణాళికగా మనం చెప్పవచ్చు. దేశంలో ప్రణాళిక లక్షణాలను పరిశీలిస్తున్నట్లయితే దేశంలో సామాజిక ఆర్థిక పరిస్థితులను పరిశీలించి ప్రణాళికలను రచించాలి. ఎందుకు ఆర్థిక సామాజిక పరిస్థితులను మనం పరిశీలించాలి? ఒక దేశం యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంది, ఆ ఆర్థిక స్థితికి తగ్గట్టుగా ప్రణాళికలు రచించాలి. అంతేగాని ఆ దేశానికి వచ్చే ఆదాయం 100 రూపాయలు అయ్యి ప్రణాళికలో 150 రూపాయలు ఖర్చు పెట్టేస్తామని పెట్టుకోకూడదు. అంతే కదండి. మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టే మనం ప్రణాళికలు అనేది రచించుకోవాలి. ఆ యొక్క దేశం యొక్క సామాజిక పరిస్థితులను కూడా ప్రణాళిక రచనలో మనం పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్, దేశంలో గల సహజ వనరులు, మానవ వనరులు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆ దేశంలో సహజ వనరులు ఏ విధంగా ఉన్నాయి, మానవ వనరులు ఏ విధంగా ఉన్నాయి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా లక్ష్యాల మధ్య ప్రాధాన్యతను గుర్తించాలి. అంటే లక్ష్యాల మధ్య ప్రాధాన్యత అంటే ఏంటండి? ఏ లక్ష్యాన్ని ఫస్ట్ ప్రాధాన్యతగా మనం నిర్ధారించాలి, సెకండ్ ఏ లక్ష్యాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి ప్రణాళికల్లో మనం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఎందుకు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం? మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశం యొక్క పరిస్థితి తినడానికి ముందుగా వ్యక్తికి అవసరమైన ఆహారం ముందుగా అవసరం కాబట్టి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఆటోమేటిక్గా దేశంకి ఆహారం అందుతుంది. ఏంటంటే ఆహారం, కూడు గుడ్డ వస్తీ, ఇదే మనకి కనీస అవసరాలుగా నిర్దేశించేవారు. ఇప్పుడైతే టీవీ, రిఫ్రిజిరేటర్ అన్ని అవసరాలు పెరిగాయి, మానవుని యొక్క అవసరాలు పెరిగి ఈ కనీస అవసరాలుగా మారాయి తప్ప ఒకప్పుడు మనం ఆ 3 అంశాలనే కనీస అవసరాలుగా భావించేవారు. కాబట్టి ఆ ప్రాధాన్యత ఏదనేది కూడా మనం నిర్ధారించాలి. ఇది ప్రణాళిక లక్షణాలు. అయితే ప్రణాళికల ఆవశ్యకతను ఒకసారి చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థని సుస్థిర అభివృద్ధిలో సాధించడానికి ప్రణాళికలు అనేది చాలా అవసరం. ఎందుకు సుస్థిర అభివృద్ధి? ఒక స్థిరంగా మనం అభివృద్ధి చెందాలంటే ఒక ప్రణాళికలు లేకుండా ఎలా పడితే అలా చేసినట్లయితే మనం ప్రణాళికలు అవ్వదు. ప్రణాళిక అసలు సాధించలేము ఏది కూడా. అయితే ఆర్థిక సమస్యను పరిష్కార మార్గాలను కొనుగోలుకు కూడా ప్రణాళికలు అవసరం. ఆర్థిక సమస్యలు అంటే ఏంటి? పేదరికం, నిరుద్యోగం మొదలైన అంశాలు. నిరుద్యోగం అంటే ఏంటండి? పని చేయగల శక్తి, ఆసక్తి ఉన్నవారికి మనం పని కల్పించలేని స్థితిని నిరుద్యోగంగా చెప్పవచ్చు. నిరుద్యోగం అనేది మనం తెలుసుకున్నాం. నిరుద్యోగం అంటే ఏంటండి? పని చేయగల శక్తి, ఆసక్తి ఉన్నవారందరికీ పని లభించిన స్థితిని నిరుద్యోగం అంటారు. అంటే అక్కడ డెఫినేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే పని చేయగల శక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. నేను ఒక పని చేస్తానని శక్తి ఉంది నాకు, కానీ ఆసక్తి లేదు, నిరుద్యోగుడిగా భావించకూడదండి. పని చేయగల శక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆ రెండు ఉన్నటువంటి వ్యక్తికి పని మనం కల్పించలేని స్థితిలో ఉంటే దాన్ని నిరుద్యోగిగా చెప్పవచ్చు. అదేవిధంగా ఒక ప్రాంతీయ అసమానతలను దృష్టిలో పెట్టుకుని కూడా మనము ప్రణాళికలు రచిస్తారు. ఆర్థిక అసమానతలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రచిస్తారు. అదేవిధంగా విద్య, ఉద్యోగాలు, ఆరోగ్యము, పారిశుద్ధ్యము వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని మనము ప్రణాళికలు అనేది రచించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే న్యాయబద్ధమైన, అభిలషణీయమైన వనరులను ఉపయోగించాలి. న్యాయబద్ధమైన, అభిలషణీయమైన వనరులు కేటాయిస్తూ ఉండాలి. ఎందుకు న్యాయబద్ధమైన, అభిలషణీయమైన? ఇప్పుడు మన దగ్గర ఏదో ఒక 100 రూపాయలు ఉంది, ఇంట్లో 4 ఉన్నాం. 4 ఉంటే ఒక వ్యక్తి నా దగ్గర 100 రూపాయలు ఉంది, 4కి 425 ఇవ్వాలనుకోండి. అలా ఇవ్వకుండా నేనే 100 రూపాయలు ఖర్చు పెట్టిస్తే అది ప్రణాళిక అవ్వదు కదా. అదే
ప్రణాళికలు అనేది ఎలా ఉండాలి? మనము ప్రస్తుతానికి అవసరమే కాకుండా భవిష్యత్తు తరాల అవసరాలను కూడా పరిగణలోకి తీసుకుని మనం ప్రణాళికలు అనేది రచించుకోవాలి. ఎందుకంటే ఏదో ఇప్పుడు మనకు అవసరం ఉందని విచ్చలవిడిగా మన యొక్క వనరుల్ని ఉపయోగించుకుని పోయినట్లయితే భవిష్యత్ తరాలకి ఏంటి శూన్యం అవుతుంది. ఆ విధంగా భవిష్యత్తు తరాల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభిలషణీయంగా మనం అనేవి ఉపయోగించాలండి. అర్థమవుతుందండి? నేను చెప్పే ప్రతి ఒక్క అంశం స్టేట్మెంట్ రూపంలో సరైనది ఏది సరికానిది ఏది అని డైరెక్ట్ అడిగే అవకాశం ఉంటుందండి. ఇక్కడ బిట్ ఫ్రేమింగ్ అనేది అలానే వస్తుంది. సరైనది ఏది సరికానిది ఏది. అదేవిధంగా ప్రణాళికలు రచించినప్పుడు సొంతులిత ప్రాంతీయాభివృద్ధిని సాధించడం కూడా అవసరం. అయితే ఇక్కడ సొంతులిత ప్రాంతీయ అభివృద్ధి అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సొంతులిత ప్రాంతీయ అభివృద్ధి అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలను, సుమారుగా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసేదాన్ని సొంతులిత ప్రాంతీయ అభివృద్ధిగా చెప్పవచ్చు. ఆ విధంగా కాకుండా అసంతులిత ప్రాంతీయ అభివృద్ధి కూడా కొన్ని దేశాల్లో చేస్తుంటారు. అసంతులిత ప్రాంతీయ అభివృద్ధి అంటే ఒక రంగం లేదా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా మిగతా ప్రాంతాలు మిగతా రంగాలు అభివృద్ధి చెందుతాయనే భావనతో చేసినట్లయితే దాన్ని అసంతులిత ప్రాంతీయ అభివృద్ధిగా చెప్పవచ్చు. అర్థమైందండి? సొంతులిత అభివృద్ధి, అసంతులిత ప్రాంతీయ అభివృద్ధి యొక్క మధ్య తేడా అది. నెక్స్ట్, ప్రణాళిక రకాలను మనం ఒకసారి చూసుకోవాలండి. ప్రణాళిక రకాలు. ప్రణాళికలు అనేవి చాలా రకాలు, కానీ మనం ఇక్కడ కొన్ని ప్రణాళికలు మాత్రమే పరిశీలిద్దాం. వార్షిక ప్రణాళిక ఒక సంవత్సర కాలంలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లయితే దానిని వార్షిక ప్రణాళికగా చెప్పవచ్చు. దీనిని సూక్ష్మ ప్రణాళిక కూడా అనవచ్చు. ఏమిటండి? సూక్ష్మ ప్రణాళిక. సూక్ష్మ ప్రణాళిక అంటే చిన్న ప్రణాళిక, అంటే తక్కువ వ్యవధికి చేసుకునేది. దానిని వార్షిక ప్రణాళిక అంటారు. అదేవిధంగా పంచవర్ష ప్రణాళికలు. పంచవర్ష అంటే 5 సంవత్సరాలకి తయారు చేసుకునే దాన్ని పంచవర్ష ప్రణాళిక చెప్పవచ్చు. దీర్ఘదర్శి ప్రణాళిక. దీర్ఘదర్శి ప్రణాళిక అండి దీర్ఘదర్శి ప్రణాళిక అంటే 15 నుంచి 20 సంవత్సరాల కాల వ్యవధిలో నిర్దేశించిన లక్ష్యాలని ఇన్ని సంవత్సరాలకు సాధించాలని నిర్దేశించుకుంటే దీర్ఘదర్శి ప్రణాళిక అంటారండి. అదేవిధంగా నిరంతర ప్రణాళిక. నిరంతర ప్రణాళిక అంటే ఈ యొక్క ఏడాదిని మినహాయించి ఆ తరువాత వచ్చే ఏడాదిని కలుపుకుంటూ. ఫర్ ఎగ్జాంపుల్, నిరంతర ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వాడు, నిరంతర ప్రణాళిక ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వాడు స్వీడిష్ ఆర్థికవేత్త అయినటువంటి గున్నార్ మిద్దాల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నిరంతర ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వాడు గున్నార్ మిద్దాల్, స్వీడిష్ ఆర్థికవేత్త ఈయన. అదే భారతదేశానికి ఈ నిరంతర ప్రణాళికలను జనతా ప్రభుత్వం 1978లో జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రొఫెసర్ లకడావాలా నిరంతర ప్రణాళికల్ని సిఫార్సు చేశారు. ఆ నిరంతర ప్రణాళికలు సిఫార్సు చేయడం వలన జనతా ప్రభుత్వం 1978-83 మధ్యలో నిరంతర ప్రణాళికలను తయారు చేయడం జరిగింది. ఆ యొక్క నిరంతర ప్రణాళికలను తయారు చేసిన తర్వాత జనతా ప్రభుత్వం పడిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ఈ నిరంతర ప్రణాళికలను 1980లో రద్దు చేసి యథావిధిగా మనం పంచవర్ష ప్రణాళికలకి మార్పు చెందడం అనేది జరిగింది. ఓకేనండి? ఇది ప్రణాళికల యొక్క మనం సంక్షిప్తంగా ఒక 4 రకాలుగా చెప్తాం. చాలా రకాలు ఉంటాయి, మనకి ఇక్కడ అవసరమైన ఆ 4 రకాలు. అయితే ఇప్పుడు మనం భారతదేశంలో ప్రణాళిక సంఘం ఏ విధంగా ఏర్పడింది, ప్రణాళికల యొక్క లక్ష్యాలు కానీ సాధించిన ప్రగతి కానీ తెలుసుకునే ముందుగా భారతదేశంలో ప్రణాళికలపై ఆవశ్యకత ఏర్పడడానికి మొట్టమొదటిగా 1934లో ఇంజనీర్ అయినటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఈయన మైసూర్ రాష్ట్ర దివానగా కూడా పనిచేయడం అనేది జరిగింది. ఈయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని ఏపీపీఎస్సి దత్తత బిట్గా కూడా చెప్పవచ్చు. ఏపీపీఎస్సి అనే కాదు, చాలా ఎగ్జామ్స్లో ఇది చాలా ఎక్కువగా ఇచ్చేది. ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా.
ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథంలో ఈయన దశవర్ధక అంటే 10 సంవత్సరాల ప్రణాళికలను సూచించినండి. అందువలన ఈయన్ని భారతదేశ ప్రణాళిక పితామహుడిగా కూడా అభివర్ణించవచ్చు. అయితే ప్రణాళికలను భారతదేశానికి ప్రవేశపెట్టాలని మొదటిసారిగా ప్రవేశపెట్టినటువంటి వారైతే నెహ్రూ అండి. ఈయనను ప్రణాళికల రూపకర్తగా అభివర్ణిస్తారు. ఏంటండి, మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఏమంటారు? ప్రణాళిక పితామహుడు. ప్రణాళిక రూపకర్త అయితే నెహ్రూ ప్రణాళికల రూపకర్తగా అభివర్ణిస్తారు. పితామహుడుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యని అభివర్ణిస్తారు. అయితే ఈ యొక్క ప్రణాళికలకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1938లో ఒక కమిటీని, నెహ్రూ అధ్యక్షతగా ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ యొక్క కమిటీ తన యొక్క రిపోర్ట్ను 1948లో సమర్పించింది. అంటే 10 సంవత్సరాలు తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే, 2వ ప్రపంచ యుద్ధం రావడం, అప్పటికే క్విట్ ఇండియా ఉద్యమం రావడం, మన యొక్క స్వాతంత్రోద్యమంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వలన ఈ యొక్క రిపోర్టుల్లో ఆలస్యం అనేది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1943లో 8 మంది బొంబాయి పారిశ్రామికవేత్తలు, ఇది చాలా ఇంపార్టెంట్, ఇంపార్టెంటే పారిశ్రామికవేత్తలు కూడా ఇంపార్టెంట్. ఎంతమంది అండి? 1943లో బొంబాయిలో గల 8 మంది పారిశ్రామికవేత్తలు 10,000 కోట్లతో ఒక ప్రణాళికను రూపొందించారు. దీనినే బొంబాయి ప్రణాళిక అంటారు. వీళ్ళు దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? మౌలిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. దేనికి ఇచ్చారండి? మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారండి. ఎవరు? ఈ బొంబాయి పారిశ్రామికవేత్తలు 10,000 కోట్లతో రూపొందించినటువంటి ప్రణాళికకి మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా 1944లో గాంధీ యొక్క ఆశయాలకు, ఆయన యొక్క సిద్ధాంతాలకు ప్రభావితుడైనటువంటి శ్రీమన్నారాయణ అగర్వాల్ గారు గాంధీ ప్రణాళికను రూపొందించారు. ఈయన ఈ యొక్క గాంధీ ప్రణాళిక 1944లో 3,500 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళికను రూపొందించారు. ఈ యొక్క ప్రణాళిక దేనికి ప్రాధాన్యత ఇచ్చిందంటే, చిన్న తరహా పరిశ్రమలకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ మనం ఒక అంశాన్ని పరిశీలించాలి. ఈ యొక్క క్లాసు అలా వెళ్ళిపోతుంది కదా, బిట్ ఎలా ఫ్రేమ్ అవుద్దని అనుకోవచ్చు. ఇక్కడ 1934లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని రచించాడు. 1944లో శ్రీమన్నారాయణ అగర్వాల్ గాంధీ ప్రణాళికను రచించాడు. ఏ విధంగా బిట్ ఫ్రేమ్ అనేది ఏ విధంగా జరగవచ్చు, అది మనము పరిశీలిస్తూ ఉండాలి, మనము ఏకాగ్రతతో చూస్తూ ఉండాలండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1945లో ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్, ఎంఎన్ రాయ్ గారు పీపుల్స్ ప్లాన్, ప్రజా ప్రణాళికలను రచించాడు. ఇది కూడా చాలా సార్లు ఇచ్చినటువంటి బిట్టు. ప్రజా ప్రణాళిక లేదా పీపుల్స్ ప్లాన్ తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. అదేవిధంగా 1950లో జయప్రకాష్ నారాయణ గారు సర్వోదయ ప్రణాళికను రచించడం అనేది జరిగిందండి. ఇది సర్వోదయ ప్రణాళిక. జయప్రకాష్ నారాయణ గారు సర్వోదయ ప్రణాళిక. ఇటువంటి అంశాలే మనకి ఏ విధంగా వస్తాయంటే మ్యాచింగ్ కింద రావచ్చు. ఈ ప్రణాళిక ఎవరు అని మ్యాచింగ్ వచ్చినప్పుడు ఆ మ్యాచింగ్ మనం కరెక్ట్గా అనేది చెప్పాలి. ఇప్పుడు మన యొక్క ప్రణాళిక సంఘాన్ని విషయానికి వచ్చినట్లయితే, మన ప్రణాళిక సంఘము 1950 మార్చి 15వ తేదీన కేంద్ర కార్యనిర్వాహక శాఖ యొక్క తీర్మానం ద్వారా ఏర్పడింది. ఇక్కడే ఒక బిట్ ఫ్రేమ్ అయ్యే అవకాశం చాలా ఇంపార్టెంట్. అందరూ ఏమనుకుంటారు? ప్రణాళిక సంఘం క్రింది వాటిలో సరైనది ఏది? చట్టబద్ధమైనదా, రాజ్యాంగబద్ధమైనదా, కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా ఏర్పడిందా, డి పైవన్నీ అని అడిగినప్పుడు ప్రణాళిక సంఘం చాలా పవర్ఫుల్ కదా, చట్టబద్ధమైనది అయ్యుండొచ్చేమని, రాజ్యాంగబద్ధమైనది అయ్యుండొచ్చేమని అభ్యర్థి అనేది కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది రాజ్యాంగబద్ధమైనది కాదు, చట్టబద్ధమైనది కూడా కాదు, కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక ఉత్తర్వు ద్వారా మాత్రమే ఏర్పడింది. అది ఆ విధంగా ప్రణాళికలను మొట్టమొదటిసారిగా మనం ప్రణాళికలు మొత్తం తెలుసుకున్నట్లయితే భారత ప్రణాళిక సంఘాన్ని మనం తెలుసుకున్నాం. భారత ప్రణాళిక సంఘం ఎప్పుడు ఏర్పరిచారు? అదేవిధంగా భారత ప్రణాళిక సంఘానికి అధ్యక్షుడు ఉంటారు.
ఉపాధ్యక్షుడు ఉంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రణాళిక సంఘం యొక్క అధ్యక్షుడు ప్రధానమంత్రి ఎవరైనట్లయితే ఆ వ్యక్తి ఉంటారు. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏమిటి? మొదటి ప్రణాళిక సంఘం యొక్క అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ. మొట్టమొదటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిఎల్ నందా, గోల్దారీలాల్ నందా, జిఎల్ నందా. అదేవిధంగా చిట్ట చివరి 12వ ప్రణాళిక యొక్క అధ్యక్షుడు నరేంద్ర మోదీ. చివరి ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా. ఈ బిట్టు ఈ విధంగా వస్తే ఎవరు మొట్టమొదటి చిన్న చిన్న ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి, మనకి ఎస్ఎస్సికి, అటువంటి ఎగ్జామ్స్లో డైరెక్ట్ బిట్లు ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. అయితే మన యొక్క ప్రణాళికలను ఒకసారి పరిశీలిద్దాం. జస్ట్ ప్రణాళికలు ఇంకేం లేదండి. ఆయా ప్రణాళికల్లో ప్రారంభించినటువంటి పథకాలు, ఏవైనా ముఖ్యమైన సంఘటనలు, అవన్నీ మనం ఇప్పుడు చెప్పట్లేదా, దానికి ఒక వీడియో మనం చేసుకుందాం. ప్రణాళికలు లక్ష్యం ఎంత శాతాన్ని నిర్దేశించుకున్నారు, సాధించింది ఎంత, ప్రధానంగా ఆ యొక్క ప్రణాళిక ముఖ్య లక్ష్యం ఏంటి అనే బ్రీఫ్గా మనం తెలుసుకుందాం. మొట్టమొదటి ప్రణాళిక తీసుకున్నట్లయితే 1951 నుంచి 56 వరకు. ప్రణాళిక కాలాలు కూడా అడుగుతారండి చిన్న చిన్న ఎగ్జామ్స్లో. ఈ యొక్క ప్రణాళిక కాలం ఎప్పుడు, ఈ యొక్క ప్రణాళిక కాలం ఎప్పుడు అనేది కూడా అడుగుతారు. అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఈ యొక్క ప్రణాళిక కాలం యొక్క లక్ష్యం 2.1% లక్ష్యంగా పెట్టుకుంటే సాధించింది 3.6 అండి. ఇది గ్రూప్ 2 స్థాయిలో అడుగుతుంటారు. మన యొక్క లక్ష్యం 2.1 అయితే సాధించింది 3.6. అంటే మన లక్ష్యానికి మించిన ప్రగతిని సాధించామనే ఉద్దేశంతో ప్రణాళిక సంఘం 2వ ప్రణాళిక వచ్చేసరికి ఒక్కసారిగా 4.5 ప్రణాళిక లక్ష్యాన్ని పెట్టుకుంది. ఎప్పుడు ప్రణాళిక 2వ ప్రణాళికల కాలము 1956 నుంచి 61. 4.5 పెట్టుకుంటే మనం సాధించింది కేవలం 4.3. అంటే మనం మొదటి ప్రణాళిక లక్ష్యానికి మించి సాధించాము, 2వ ప్రణాళిక లక్ష్యానికి చేరుకోలేకపోయాం. అయితే ప్రధాన లక్ష్యం మొదటి ప్రణాళిక చూసుకున్నట్లయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి, స్వయం సమృద్ధి, వ్యవసాయ రంగానికి పునాది. ఏంటండి, చాలా చాలా డైరెక్ట్ ఇలాగే అడుగుతాడు. ఆహార ధాన్యాల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రణాళిక ఏది? స్వయం సమృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రణాళిక ఏది? వ్యవసాయ రంగానికి పునాది అయిన ప్రణాళిక ఏది? మొదటి ప్రణాళికని వ్యవసాయ రంగానికి పునాదిగా చెప్పవచ్చు. అయితే 2వ ప్రణాళిక యొక్క లక్ష్యాన్ని చూసుకున్నట్లయితే మౌలిక భారీ పరిశ్రమల అభివృద్ధి, పారిశ్రామికీకరణ. మొదటి ప్రణాళికని వ్యవసాయ ప్రణాళిక కూడా అంటారండి. వ్యవసాయ ప్రణాళికని దేనిని అంటారు కూడా అడుగుతారు. 2వ ప్రణాళికని పరిశ్రమల ప్రణాళిక అని కూడా అంటారు. 2వ ప్రణాళిక యొక్క లక్ష్యము భారీ పరిశ్రమల, మౌలిక పరిశ్రమలు, భారీ పరిశ్రమలు అభివృద్ధి, పారిశ్రామికీకరణ. నెక్స్ట్ 3వ ప్రణాళిక చూసుకున్నట్లయితే 1961 నుంచి 66. 1961 నుంచి 66 వరకు 3వ ప్రణాళిక చాలా నెమ్మదైన ప్రణాళిక అండి ఇది. ఎందుకంటే మన లక్ష్యం 5.6% అయితే అందులో సగం 2.8% మాత్రమే మనం సాధించాం లక్ష్యాన్ని. మనము 5.6% లక్ష్యంగా పెట్టుకుంటే 2.8% మాత్రమే మనం సాధించడం అనేది జరిగింది. ఈ యొక్క ప్రణాళిక ఇచ్చినటువంటి లక్ష్యం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మనంగా స్వయం సమృద్ధి సాధించాలని ఈ ప్రణాళిక యొక్క లక్ష్యం పెట్టుకోవడం అనేది జరిగింది. ఇక్కడ ఇంకో డౌట్ మనకు రావాలండి. ఇంత మనము లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఇంతే సాధించాం, దానికి గల కారణాలు కూడా ఉంటాయి కదా. ఎందుకు అంత మనం లక్ష్యాన్ని సాధించుకోలేకపోయాం? ప్రధాన కారణం 1962 చైనాతో భారతదేశం యొక్క యుద్ధం అండి. చైనాతో భారత్ యుద్ధం అవ్వడం వల్ల మన యొక్క ఆర్థిక పరిస్థితి కొద్దిగా నెమ్మదించడం వల్ల మన యొక్క లక్ష్యాన్ని కూడా మనం చేరుకోలేకపోయాం. నెక్స్ట్ ఈ యొక్క యుద్ధం జరగడం వల్ల, తరువాత పాకిస్తాన్తో 1965లో యుద్ధం జరగడం వల్ల ప్రణాళికలకి విరామం అనేది ఇవ్వడం జరిగింది. ఈ కాలాన్ని ప్రణాళిక విరామంగా వర్ణిస్తారు. ప్రణాళిక ప్లాన్ హాలిడేస్. ప్రణాళిక విరామం సంవత్సరంగా 1966 నుంచి 69. ఇదే ప్రణాళిక విరామం సంవత్సరంగా డైరెక్ట్ బిట్ అండి. కానీ పలానదే బిట్ ఇవ్వాలి, పలానదే బిట్ ఇవ్వకూడదని
బ్లూ ప్రింట్ అంటూ దేనికి ఉండదండి. ఒక సిలబస్ ఇస్తారు, సిలబస్కి అనుగుణంగా ఇస్తారే తప్ప బిట్టు ఈజీగా ఉందా కష్టంగా ఉందా అనేది మనము పరిగణలోకి తీసుకోకుండా మన యొక్క సబ్జెక్ట్ని మనము పెంచుకుంటూ పోయినట్లయితే ఆటోమేటిక్గా ఎటువంటి బిట్టుకని మనము ఆన్సర్ చేయగలం. అయితే ప్రణాళిక విరామాన్ని 1966 నుంచి 69 సంవత్సరాలని ప్రణాళిక విరామంగా చెప్పవచ్చు. నెక్స్ట్ 4th ప్రణాళిక తీసుకున్నట్లయితే 1969 నుంచి 74 వరకు మన లక్ష్యము ఏ విధంగా నిర్దేశించుకున్నామంటే 4వ ప్రణాళిక యొక్క లక్ష్యము 5.7, సాధించింది 3.3. ఈ ప్రణాళిక కూడా మనం ప్రణాళిక లక్ష్యానికి అనుగుణంగా సాధించలేకపోయాం. అయితే ఈ ప్రణాళిక యొక్క లక్ష్యాన్ని పరిశీలిస్తే సుస్థిర అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన. సుస్థిర అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన. మనకు మనముగా అభివృద్ధి సాధించాలి. అంటే స్వయం సెల్ఫ్ రిలయన్స్. ఆర్థిక స్వావలంబన అంటే మనకు మనంగా ఆర్థికంగా బలంగా తయారవ్వాలని నిర్దేశించుకున్న ప్రణాళిక 4వ ప్రణాళిక 1969 నుంచి 74 అండి. అయితే నెక్స్ట్ ప్రణాళిక తీసుకున్నట్లయితే 1974 నుంచి 79. ఎందుకంటే 78లో ఆగిపోయింది. ఇందాక చెప్పాం కదండి, జనతా ప్రభుత్వం వచ్చాక నిరంతర ప్రణాళికల్ని 1978 ఒక సంవత్సరం ముందుగానే 78 నుంచి 83కి నిరంతర ప్రణాళికలు అమలు చేయాలని ప్రయత్నం చేసి ప్రభుత్వం పడిపోవడం వల్ల ఇందిరాగాంధీ ప్రభుత్వం వచ్చాక 1980లో మళ్ళీ ప్రణాళికలను మనం యాజ్ ఇట్ ఈస్గా అమలు చేసుకోవడం అనేది జరిగింది. అయితే 5th ప్లాన్ 1974 నుంచి 78 దాని యొక్క ప్రణాళిక లక్ష్యం 4.4% అండి, సాధించింది 4.8% అండి. అంటే మన లక్ష్యానికి అధిగమించి మనం అనేది సాధించడం అనేది జరిగింది. 5th ప్రణాళిక చాలా ఇంపార్టెంట్. పేదరిక నిర్మూలన, స్వయం పోషకత్వం. పేదరిక నిర్మూలనకి ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి పేదరిక నిర్మూలన, స్వయం పోషకత్వానికి ప్రాధాన్యత ఇచ్చింది. అదేవిధంగా 1978 నుంచి 80 నిరంతర ప్రణాళిక. నెక్స్ట్ 5వ ప్రణాళిక వరకు మనం చెప్పుకోవడం అనేది జరిగింది. 6th ప్లాన్ తీసుకున్నట్లయితే 1980 నుంచి 85. 6వ ప్రణాళిక 1980 నుంచి 85. మన యొక్క 5th ప్లాన్ యొక్క లక్ష్యాన్ని సాధించిన ప్రగతిని చూసుకున్నట్లయితే లక్ష్యం 5.2% అయితే సాధించింది 5.7% అండి. అంటే ఈ యొక్క ప్రణాళికలు కూడా మనం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అధిగమించడం అనేది జరిగింది. ఇక్కడ మనం పెట్టుకున్నటువంటి ప్రధాన లక్ష్యం ఏంటంటే లాభదాయకత ఉపాధి అవకాశాల విస్తరణ. ఉపాధి అవకాశాల విస్తరణ. నెక్స్ట్ 7th ప్లాన్ చూసుకున్నట్లయితే 1985 నుంచి 1990. 7వ ప్రణాళిక 1985 నుంచి 1990. దీనికి మనము పెట్టుకున్నటువంటి ప్రధాన లక్ష్యం ఏంటంటే పని, ఆహారం, ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడం. పని, ఆహారం, ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడం. ఈ యొక్క లక్ష్యం మనం ఎంత పెట్టుకున్నామంటే 7th ప్లాన్ 5% పెట్టుకున్నామండి. కానీ సాధించిన లక్ష్యం 6%. అంటే ఇది కూడా మనం పెట్టుకున్న లక్ష్యాన్ని అధిగమించడం జరిగింది. అయితే ఇంకొకసారి భారతదేశం యొక్క ఆర్థిక స్థితి కొద్దిగా ఇబ్బంది పడడం వలన మళ్ళీ ప్రణాళికలను మనం అమలు చేసే స్థితిలో లేమనే ఉద్దేశంతో ఆర్థికవేత్తలు సూచన మేరకు ఆర్థికవేత్తలు అయినటువంటి అప్పుడు మళ్ళీ ప్రణాళిక హాలిడే ఇవ్వడం అనేది జరిగింది. అప్పుడు 1990-92 వరకు మళ్ళీ ప్రణాళికలు అమలు చేయడం అనేది జరగలేదండి. వార్షిక ప్రణాళికలను అప్పుడు అమలు చేసుకోవడం అనేది జరిగింది 1990-92. ఓకే అండి. నెక్స్ట్ 8th ప్లాన్ చూసుకున్నట్లయితే 1992 నుంచి 97 వరకు 8th ప్లాన్ అనేది మనము ప్రవేశపెట్టడం జరిగింది. దీనినే మానవ వనరుల అభివృద్ధి ప్రణాళిక అని కూడా అంటారు. అంటే దీని అర్థం ఏంటండి, మనం 8th ప్లాన్కి పెట్టుకున్నటువంటి ప్రధాన లక్ష్యం మానవ వనరుల అభివృద్ధి అనేది పెట్టుకోవడం అనేది జరిగింది. అయితే ఈ ప్రణాళిక యొక్క లక్ష్యం 5.6 అయితే సాధించింది 6.8 అండి. 5.6 అయితే సాధించింది 6.8 అండి. 9th తీసుకున్నట్లయితే 1997 నుంచి 2002 వరకు మనం ప్రవేశపెట్టడం అనేది జరిగిందండి. అయితే దీని యొక్క లక్ష్యం 6.5 అయితే మనం సాధించింది 5.4. మనం లక్ష్యం 6.5 పెట్టుకున్నాం, 5.4. మరలా ప్రణాళిక లక్ష్యాన్ని మనం చేరుకోలేకపోయాం. అదేవిధంగా ఆ యొక్క ప్రణాళిక
ఈ యొక్క లక్ష్యాన్ని పరిశీలించినట్లయితే సమానత్వం, సాంఘిక న్యాయంతో కూడిన ఆర్థిక వృద్ధి. అందరు సమానత్వం, సాంఘిక న్యాయంతో కూడిన ఆర్థిక వృద్ధి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 10వ ప్రణాళిక 2002 నుంచి 2007 వరకు మన యొక్క లక్ష్యం 8%, సాధించింది 7.6% మాత్రమే. మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం 8% అయితే సాధించింది 7.6% మాత్రమే. అయితే ఆ యొక్క ప్రణాళిక యొక్క లక్ష్యం, ప్రధాన లక్ష్యం ఏంటంటే జననాణ్యతను పెంచడం. అంటే జననాణ్యతను, వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని మనం పెంచాలి. అది 10th ప్లాన్ యొక్క ప్రణాళిక లక్ష్యం. నెక్స్ట్ 11th ప్లాన్ చూసుకున్నట్లయితే 2007 నుంచి 2012 అండి. మన యొక్క లక్ష్యం 8.1 అయితే సాధించింది 8%. 8% లక్ష్యం పెట్టుకుంటే సాధించింది 8.1%. ఆ యొక్క ప్రణాళిక యొక్క లక్ష్యం ఏంటంటే సత్వర సమీకృత వృద్ధి, సమ్మిళిత వృద్ధి అంటారండి. దాన్నే ఏమిటంటారు? ఆ యొక్క లక్ష్యాన్ని సమ్మిళిత వృద్ధి అంటారు. అదేవిధంగా లాస్ట్ ప్లాన్ తీసుకున్నట్లయితే 2012 నుంచి 2017 ఈ యొక్క ప్రణాళిక లక్ష్యం 8.2 అయితే సాధించింది 6.82 అండి. 8.2 అయితే 6.82 మాత్రమే సాధించడం జరిగింది. ఇదే మన చిట్ట ప్రణాళిక అండి. అయితే ఈ ప్రణాళికల యొక్క లక్ష్యం ఏంటంటే సత్వర నిలకడగల సమీకృత వృద్ధి. సత్వర నిలకడగల సమీకృత వృద్ధి. ఈ విధంగా మనం ప్రతి ప్రణాళిక యొక్క లక్ష్యాన్ని తెలుసుకున్నాం, పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని తెలుసుకున్నాం, సాధించిన లక్ష్యాన్ని తెలుసుకున్నాం. ఈ విధంగా బిట్ ఫ్రేమ్ అయ్యేది ఆ విధంగా ఫ్రేమ్ అవుతుంది. అదేవిధంగా ఆ యొక్క ప్రణాళిక కాలాలలో అమలైనటువంటి పథకాలు, జరిగినటువంటి సంఘటనలు, స్థాపించిన సంఘటనలు, చాలా అంశాలు ఉన్నాయి. ఈ యొక్క అంశాలన్నీ కలిసి ఇంకొక వీడియో మనం చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్. కొత్తగా మా ఛానల్ చూసినటువంటి అభ్యర్థులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ తోటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే మా ఛానల్ని వాళ్ళకి పరిచయం చేయండి. మీకు మంచి సబ్జెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో బిట్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది అనేది, బిట్లు ఎలా వస్తాయి, ఏ విధంగా అడిగే అవకాశం ఉంది, మీ యొక్క ప్రస్తుత ట్రెండింగ్కి అనుగుణంగానే సూక్ష్మంలో మోక్షంగా మీకు అనేది చెబుతున్నాం. కావున మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసినట్లయితే మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్.